కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన చేయడం జరిగింది. దాని తర్వాత ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో మొన్న ఒకటి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ నుంచి రాష్ట్రపతి వెళ్ళడం జరిగింది. మళ్ళీ గవర్నర్ దగ్గరికి మళ్ళీ బిల్లు వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే ఎంతో కొంత చిత్తశుద్ధి అయితే ఉన్నట్టు కనబడుతుంది కదా. మీకు ఒక క్లారిటీ నేను చేస్తున్నా, కులగణన జరగలేదు. ఓకే, అది కుల సర్వే, సోషో ఎకనామికల్ అండ్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ సర్వే. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగానే ఉంటుంది. అది సర్వే, కులగణన కాదు. ఆ సర్వే కూడా 100% న్యాయంగా జరగలేదు. తప్పుల తడకలు ఉన్నాయని అందరూ వాదించేందులో దానికి చాలా ఎవిడెన్స్. నేను మళ్ళీ ఆ చర్చలలో పోలేను. సరే, ఆ సర్వే చేసిండ్రు, దాని మీద ఎవరు అనాలిసిస్ చేసిండ్రు, దాని మీద ఏ కమిషన్స్ పనిచేసినాయి, ఎంతమంది మెంబర్స్ పనిచేసిండ్రు అనేది మౌలికంగా ఉంటుంది. కానీ ఆల్రెడీ బీసీ కమిషన్ ఉండగా సపరేట్గా డెడికేటెడ్ బీసీ కమిషన్ కూడా పెట్టి చేయడం జరిగింది కదా. అంత 2 కమిషన్స్ ఉన్నా కూడా లోపాలు జరుగుతాయి అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది ఏంటంటే, డెడికేటెడ్ కమిషన్ అనేది ఎట్లా ఏర్పడ్డది అంటే, వికాసరావు గవాలి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డెడికేటెడ్ కమిషన్ ద్వారానే లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఫైనల్ చేయాలి. ఓకే, అందుకోసమే డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసింది. అది కూడా ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టుకు పోవడం వల్లనే, అక్కడ హైకోర్టు డైరెక్షన్ వల్లనే ఇది ఏర్పడేది. డెడికేటెడ్ కమిషన్ని ఏర్పాటు చేసింది. అది అంతవరకు న్యాయంగా చేశారు. కానీ డెడికేటెడ్ కమిషన్ కూడా అది సింగిల్ మ్యాన్ కమిషనే. అయితే డెడికేటెడ్ ఇంకా వీళ్ళు చేసిన విచిత్రాలు ఏంటంటే, ఇదే డెడికేటెడ్ కమిషను లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఎన్హాన్స్ చేయడంతో పాటు విద్యా ఉద్యోగ రంగాలకు కూడా రిజర్వేషన్స్ పెంచినా అని చెప్తాడు బిల్ 3లో. అంటే ఆల్రెడీ మనకు బీసీ కమిషన్ ఉంది. బీసీ కమిషన్ ఉండగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయించడం అంటే దాన్ని కొట్టేస్తుంది కదా అడ్డంగా. విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన రిజర్వేషన్ ఎన్హాన్స్ చేయాలి అంటే తప్పకుండా అది బీసీ కమిషన్ ద్వారానే చేయాలి. మళ్ళీ ఏ కమిషన్ చేసినా అది త్రూ బీసీ కమిషన్ వెళ్ళి బీసీ కమిషన్ రికమెండ్ చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం దానిపైన నిర్ణయం తీసుకోవాలి తప్ప 1 మ్యాన్ కమిషన్ ద్వారా చేయడం అనేది అది కొట్టేయడానికి వీలవుతుంది. ఓకే, ఇది అంటే ఈ 2 బిల్లులు కూడా డిజైన్ టు ఫెయిల్, అది ఫెయిల్ కావాలని చేస్తున్నాయి తప్ప. ఇప్పుడు ఆల్రెడీ మనకు కావాలని చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా 42% మేము పార్టీ పరంగానే ఇస్తాం ఖచ్చితంగా, ఒకవేళ అక్కడ ఫెయిల్ అయినప్పటికీ అని చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంత నిబద్ధత ఉన్నప్పుడు మీరు ఎట్లా ఫెయిల్ అవుతుందని చెప్పగలుగుతారు? 42% అనేది నువ్వు పార్టీ పరంగా ఇస్తావా ఎట్లా ఇస్తావా అనేది అది కాదు. నీ మేనిఫెస్టోలో ఏం పెట్టావు? చట్టం చేసి ఇస్తా అని చెప్పావు. పార్టీ పరంగా ఇస్తున్నా అంటే నువ్వు చేతులు ఎత్తేసినట్టే కదా. అయితే ఇక్కడ మనం మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఒక సమస్య వస్తుంది. వీళ్ళు 2 బిల్లులు పెట్టడం ముందు మనము లోకల్ బాడీ రిజర్వేషన్స్ గురించే మాట్లాడుకుందాం. లోకల్ బాడీ రిజర్వేషన్లో బీసీ డెఫినేషన్, బీసీలకు సంబంధించింది, బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సిటిజన్స్కు సంబంధించిన దాంట్లో వాళ్ళు తీసుకోవాల్సిన పారామీటర్ ఏముంటుంది అంటే సోషల్లీ అండ్ పొలిటికల్లీ బ్యాక్వర్డ్నెస్ చదవాలి, అనాలిసిస్ చేయాలి లోకల్ బాడీస్కి వచ్చేసరికి. వేరే విద్యా ఉద్యోగ రంగాలకు వచ్చేసరికి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ను చూడాలి. దాంట్లో ఎంత డెఫిషియన్సీ ఉంది, ఇన్ఎడిక్వెన్సీ ఎంత ఉంది అనేది చదివి దాని ప్రకారం మీకు ఎన్హాన్స్ చేయాలి తప్ప ఏదో జనాభా లెక్కలు తీసి చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు అట్లా. అంటే ముందు సర్వే చేయాలి, సర్వే చేసి అనాలిసిస్ చేయాలి, ఆ డెఫిషియన్సీస్ అన్ని ఫైనల్ చేయాలి. ఫైనల్ చేసిన తర్వాతనే మీరు రికమెండేషన్స్ కాల్ ఫర్ చేయాలి. అయితే ఇంకో విచిత్రం ఏంటంటే లోకల్ బాడీలో 42% అంటాడు. సరే, వాళ్ళ మేనిఫెస్టో ప్రకారంగా మళ్ళీ ఉద్యోగ రంగాలకు వచ్చేసరికి కూడా 42% అంటావు. ఎక్కడుంది నీ 42% అనేది? 42%కి నువ్వు ఎట్లా ఎరావైనావు? వై నాట్ 52 and 56? నేను అడుగుతున్నా, నువ్వు 42%కి ఎట్లా ఎరావైనావు? సరే, లోకల్ బాడీలు అంటే ఏదో నీ మేనిఫెస్టోలో పెట్టినావు కాబట్టి రిజర్వేషన్ కూడా లేదు కదా, ఆల్రెడీ ఉంది కదా. 29% రిజర్వేషన్ ఉంది కదా. అవును, 29% రిజర్వేషన్ ఉన్నప్పుడు నువ్వు 42 అనేది ఎట్లా ఎరావైనావు అనేది నా ప్రశ్న. ఏం అనాలిసిస్ చేసినావు? ఎందుకు 42%కే వచ్చినావు? 42% మీ లక్కీ నంబరా ఏంది?
42% ఎట్లా? వై నాట్ 52? వై నాట్ 56? నేను అడుగుతున్నా. 42% అని ఎట్లా అంటాం? తర్వాత ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే లోకల్ బాడీలకు సంబంధించి 42% అన్నాడు. ఇక్కడ క్లియర్గా ఏం రాసిండు? స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ అని చెప్పింది. ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న బీసీ మేధావులను, తర్వాత బీసీ సంఘ నాయకులను, ఇప్పుడు ఎవరైతే బాగా పనిచేస్తున్నాం అంటున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో, మేమే ఛాంపియన్ అని, రోల్ మోడల్ అని చెప్పుకో తిరుగుతున్నారో, వాళ్ళకి ఇది చదవడం రావట్లేదా? చదివిన అర్థం కావట్లేదా? అర్థమైనా మాట్లాడతారేరా? అంటే కేవలం కొన్ని కులాల కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తున్నారు అనుకోవచ్చు బీసీలలో. 100%. ఇప్పుడు ఈ లీడర్షిప్ చేసే వాళ్ళంతా కూడా ఒక 3-4 కులాల వాళ్ళే. 3-4 కులాల వాళ్ళే. ఈ 3-4 కులాల వాళ్ళు 23 నుండి 42% కనుక పెరిగితే ఆ క్రీమ్ తినొచ్చు అనేది వీళ్ళ ఎత్తుగడ. అసలు 42% వీళ్ళకి ఎట్లా వస్తున్నది అనేది వీళ్ళకి తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతా రాదు. లోకల్ ఎప్పుడైతే డెడికేటెడ్ కమిషన్ సోషో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏదైతే కమ్యూనిటీస్, ఏవైతే సిటిజన్స్ సోషల్లీ అండ్ పొలిటికల్లీ బ్యాక్వర్డ్నెస్ ఉన్నారో వాళ్ళ ఆధారంగా 42% పెరుగుతుంది. అంటే ఎంబీసీలు సంచార జాతుల మీద ఆధారపడి వస్తే 42%. ఆ 42%కి ఈ అగ్ర బీసీలు తినాలనేది, కొట్టేయాలనే ఎత్తుగడ తప్ప ఇంకేమీ కాదు. అందుకనే పర్పస్ఫుల్లీ, వాంటెడ్లీ ఎవరు మాట్లాడట్లే. వీళ్ళు బీసీ నాయకులు, వీళ్ళు రాష్ట్ర నాయకులు, వీళ్ళు మోడీని ప్రశ్నించుతారు. మోడీని నీ కులమేంది, నువ్వు బీసీ అయితే చెయ్యమంటాడు. అంటే వీళ్ళకి అసలు ఉన్నదా? వీళ్ళకి అసలు ఉపవర్గీకరణ అంటే ఏం ఆశిస్తున్నారు అసలు ఎంబీసీలని కాదు. ఇప్పుడు ఆల్రెడీ మనకు విద్యా ఉద్యోగ రంగాలలో ABCD వరకు ఉన్నాం మనం. అదే విధంగా కూడా ఈ 42% కూడా పంచాలి. పంచేటప్పుడు ఇప్పటికీ కూడా పొలిటికల్ రిజర్వేషన్స్ పొందని కులాలకు న్యాయం జరిగేటట్టు చూడాలి. ఇది మెయిన్ ఎజెండా. ఇది ఇప్పుడు అలా న్యాయం జరగకపోతే జరిగేటువంటి పరిణామాలు ఏంటి? అసలు న్యాయం జరగకపోతే బీసీలు అనేది ఎక్కడ ఉంటుంది? కులాలుగా ఉన్నాం తప్ప బీసీలు అనేది ఎట్లుంటుంది? ఒక 4 కులాలు బాగుపడితే బీసీలు బాగుపడ్డట కాదు కదా. బీసీ చైతన్యం ఎట్లా ఏర్పడుతుంది? బీసీలు రాజ్యాధికారంలో ఎట్లా రాగలుగుతారు? అంటే చివరనున్న కులంలో ఉన్న వ్యక్తి కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ వచ్చిన తర్వాత యాక్చువల్గా మన దగ్గర వచ్చిన చాలా అన్యాయం ఏంటంటే, కోర్టుల అన్యాయం ఏంటంటే, ఈ లోకల్ బాడీ రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చిండ్రు? 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి ఉన్న అర్థం ఏంటి? ఎందుకు తీసుకొచ్చిందంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కోసము. గ్రౌండ్ రూట్ లెవెల్ నుండి, గ్రాస్ రూట్ లెవెల్ నుండి కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ తేవడం కోసమే 3 టైర్ సిస్టమ్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఉన్న 4 కులాలకు తినడానికి కాదు తీసుకొచ్చింది. స్థానిక సంస్థలలో రిప్రజెంటేషన్ ఇక్కడ రిప్రజెంటేషన్ కోసం తీసుకొచ్చింది. ఇది రిప్రజెంటేషన్ లేకుండా ఉన్న కులాలు 56% అని మీరెట్లే చెప్తారు? అన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఉపవర్గీకరణ అనేది ఏదైతే వర్డ్ ఉందో ఇది ప్రాక్టికల్ గా సాధ్యమవుతుందా? ఎందుకంటే చిన్న కులాలు 5 లక్షలు, 1,30,000, 50,000 కులాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వగలుగుతారు? అసలు ఎట్లా ఇవ్వగలుగుతారంటే ఏదైతే ABCD వరకు ఉన్నారో ఉన్న తర్వాత దాంట్లో రొటేషన్ సిస్టమ్ పెట్టుకుంటారు. ఈసారి ఒక కులానికి వచ్చింది అనుకోండి, అందులో ఉన్న కులానికి నెక్స్ట్ వచ్చే ఆ కులాలకు వస్తుంటాయి అన్నట్టు.